హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్ అండి. చూస్తున్నారు కదండి, పచ్చి బియ్యము అంటే ఇవి వడి బియ్యం అండి. మా తమ్ముని మ్యారేజ్ అయితే వడి బియ్యం పోసారు. సో ఇప్పుడు నేను ఇది ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. ఎవరికైతే ఫస్ట్గా వడి బియ్యం పోస్తారో వాళ్ళకి వడి బియ్యం ఎలా ఉండాలో కొంతమందికి తెలియదు, కాబట్టి నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. ఈ బియ్యము ఇప్పుడు అన్నీ సపరేట్గా చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఒక్క ఆకు అన్ని వేస్తారు కదండి, పసుపు కొమ్మలు, కుడికలు, ఇంకా డబ్బులు కూడా చేయించి వేస్తారు కదా, అలా అవన్నీ సపరేట్గా తీసుకొని ఇలా బియ్యం మట్టుకు పక్కకు పెట్టేసుకోవాలి. ఏదైనా సంచిలో కానీ డబ్బాలో కానీ పోసి పెట్టుకోండి. నేనైతే ప్రస్తుతం సంచిలో పెట్టేసుకున్నాను. అన్నీ సపరేట్ చేసుకోవాలి. జాకెట్ ముక్కలు కూడా అవన్నీ సపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న తేమ వల్ల నూనె వల్ల మొత్తము జాకెట్కి మొత్తము పట్టేస్తుందండి. నూనె మొత్తము ఆయిల్ అంతా పసుపుగా అనిపిస్తుంది. సో అందుకే ముందుగానే జాకెట్ ముక్కలు తీసేసుకొని పెట్టుకోవాలి పక్కకి. సో ఇలా మొత్తము ప్లెయిన్గా నేను తీసుకున్నానండి. 1.5 గ్లాస్ తీసుకున్నాను, చూపిస్తాను ఇప్పుడు ఈ 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను కదండి. మంచి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. నేను ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నానండి. వాటర్ కూడా పోసేసుకున్నాను. సో మనం ఏంటంటే వడి బియ్యము మామూలు రైస్ లాగా ఉండొద్దండి. కనీసం ఓ పావు కప్ అంతా మనము ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఏదైతే మీకు కొడుకలు ఇస్తారో ఆ కుడికలైనా సరేనండి, కట్ చేసుకొని వేసుకోవచ్చు. బియ్యంలో ఇస్తారు కదా, మనకి చేతికి కూడా ఇస్తారు కదండి బట్టలు పెట్టినప్పుడు. సో ఆ కుడికలైనా కొంచెం కట్ చేసుకొని దీంట్లో రైస్లో వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇది ఫస్ట్ టైం మనము వండుకున్నప్పుడు వేసుకోవాలి. అదే నెక్స్ట్ డే ఇప్పుడు వండారు కదండి, నెక్స్ట్ డే కానీ ఇంకో మరునాటి రోజు, లేకపోతే రోజు వండుతున్నాము అంటే రోజు వేసుకోక్కర్లేదు. ఖాళీ ఫస్ట్ టైం మాత్రమే వేసుకోవాలి. ఇవి కుడికలు ఇలా వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము. దీంట్లో సాల్ట్ కానీ చక్కెర కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ప్లెయిన్ రైస్ ఎలా తింటామో అలాగేనండి. జస్ట్ వాష్ క్లీన్గా చేసుకోవడము. పసుపుగా ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవడము. వాటర్ మనకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ పోసుకోవడము. ఇది కొడుక మాత్రము ఫస్ట్ టైం, కొంచెం కొబ్బరి మాత్రము ఫస్ట్ టైము ఎప్పుడైతే మనం వండుకుంటామో అప్పుడే వేసుకోవాలి. మరుసటి నాడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వండినప్పుడు. ఎందుకంటే ఒకేసారి మనం అంతా తినలేం కాబట్టి కొద్దిగా తింటున్నప్పుడు మీ ఇష్టం ఉంటే ఇది వేసుకోండి నెక్స్ట్ డే కూడా. కానీ కుడుక మాత్రం ఫస్ట్ టైం వండినప్పుడు కంపల్సరిగా వేసుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. దీంట్లో సాల్ట్ అట్లాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు మూత పెట్టేద్దాము. సో నేనైతే రైస్ కుక్కర్ ఆన్ చేస్తానండి. రైస్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మిగిలిన కొబ్బరి ఉండే కదండి, అది కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నానండి. దీంతో మీరు పెద్దగా అయినా సరే అండి కొంచెం తురిమి పెట్టుకోవచ్చు, పెద్దదాంతోనైనా సరే. సో నేను కొంచెం ఫైన్గా ఉండాలనేసి నేను ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేశానండి. ఎందుకంటే నేను కొద్దిగా అంతనే తీసుకున్నాను కాబట్టి. జస్ట్ కూరెడకి అంటే కూరెడ పెడతామండి, అంటే నైవేద్యం ఎక్కిస్తాము. సో అందుకని దానికోసం అనేసి నేను ఇలా చేసుకొని పెట్టుకున్నాను. మీరు కావాల్సి వస్తే ఓన్లీ చక్కెర ఒక్కటే పెట్టుకోవచ్చు నైవేద్యంగా పక్కకి. అంటే రైస్ పెడతాం కదా, రైస్ పక్కన కొంచెం ఇది పెట్టాలన్నమాట. ఇది కాకపోతే మీరు ఓన్లీ షుగరే పెట్టుకోండి అని చెప్పాను కదండి ఇందాక. యాక్చువల్లీ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే, వడి బియ్యం పోసుకున్న ప్రతి ఒక్కరూ అప్పట్లో ఇదే చేసేవారండి. ఇలానే కొబ్బరి గీరేసి దాంట్లో షుగర్ యాడ్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా, చుట్టాలకి కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని కానీ పిలిచేవారు కదా.
అప్పుడు ఒక స్పూన్ అయినా కనీసం ఒక్క స్పూన్ అయినా పెట్టేవారండి. ఇలాగా కుడికని మొత్తం ఇలా తురిమేసి ఇలా మొత్తం కొబ్బరి మొత్తం ఇలా తురిమేసి కొంచెం చక్కెర వేసేసి ఇలా సైడ్కి ఒక్కొక్క స్పూన్ పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం. సో అందుకని ఇది కూడా నైవేద్యం ప్రకారమే మనము పక్కకు తీసుకొని పెట్టుకుందాము. అదే గిన్నెలో చేశానండి నేను. ఇస్తరాకులనే మనం నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి ఇస్తరాకులని నైవేద్యం పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము. మన రైస్ అయిన తర్వాత రైస్ వేసుకొని కూరడి దగ్గర పెట్టుకుందాం. మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ పెట్టుకుందామండి ప్లేట్లోకి. అలాగే ఇటు సైడ్ నేను పులుసు చేసి పెట్టుకున్నానండి, చింతపండు పులుసు. అదే చారు అంటారు కదండి, నీళ్ళ చారు, అంతే అండి. సో ఇది వేసుకున్నామండి దీంట్లో రైస్లోకి. కొద్దిగా రైస్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుందాము. ఇలా ప్లేట్లో అన్నం పెట్టుకొని కొద్దిగా పులుసు లేదనుకోండి మీరు ఏం చేయండి, పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటారు కదండి. పెరుగు ప్యాకెట్ లేకపోతే ఇంట్లో పెరుగుగా ఫ్రెష్గా తోడి పెడతారు కదా, ఎంగిల్ చేయండి అండి. ఏదైనా సరే ఇప్పుడు మనం పులుసు చేసుకున్నాం కదండి, అది ఎంగిల్ చేయండి. సో అందుకనే దేవుని దగ్గర పెట్టడానికి నేను ఇలా సిద్ధం చేసుకున్నాను. అలాగే పెరుగు కూడా అంతేనండి, ఎంగిల్ చేయండి ఉండాలి. సో అది పెరుగు కొంచెము దీని మీద వేసుకోవచ్చు అండి. పులుసు లేదంటే పెరుగు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు కొబ్బరి తురుము ఇంకా చక్కెర అండి, ప్రసాదము స్వీట్ లాగా. సో ఇప్పుడు మనము వీటన్నిటితో పాటు చిన్న గ్లాస్లో వాటర్ అండి, వాటర్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా గోడ మీద ఒక 5 బొట్లు పెట్టాలండి. ఇలా 5 బొట్లు పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇక్కడ దీని కింద అంటే స్టవ్కి రైట్ సైడ్లో ఇలా బొట్లు పెట్టుకోవాలండి. ఇట్లా రౌండ్గా అయినా సరే అండి, లేకపోతే ఇలా 5 బొట్లు అడ్డంగా అయినా పెట్టినా సరే అండి. ఇప్పుడు మనము ప్రసాదం నైవేద్యము నీళ్ళు ఇక్కడే పెట్టేద్దామండి. ఇప్పుడు చూస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలండి. కూరడి దగ్గర చూసారండి, స్టవ్ పక్కనే నేను పెట్టుకున్నాను రైట్ సైడ్లో. దీన్ని కూరడి అంటారండి. సో ఇలా దేవునికి ఒక నైవేద్యం పెడుతున్నట్టు మనము ఒడిబియ్యం ఏదైతే పోసుకున్నామో అది నైవేద్యం దేవుడికి పెడుతున్నట్టు ఇలా పెట్టాలండి. ఇలా పెడితే చాలా మంచిది, శుభము. కూరడి దగ్గర పెట్టింది మాత్రం ఇంట్లో వాళ్ళే తినాలి. ఆడపడుచు ఉంటే ఆడపడుచుకు పెట్టిన తర్వాత మీరు తినండి. ఇది చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకోవాలండి మనం ఒడిబియ్యం వండడము. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.